వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఫీవర్ పేషెంట్స్ తో కిటకిటలాడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో సీజనల్ వ్యాధుల బాధితుల సంఖ్య పెరిగింది. వరంగల్ ఎంజీఎంకి వచ్చే రోగుల్లో ముఖ్యంగా జ్వర బాధితుల సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న దోమల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెంగీ జ్వరాలు జనం ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం నిండు గర్భిణి ఆమె కడుపులోని కవల బిడ్డలు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి శిరీష గర్భిణి. వైద్యులు ప్రసూతి తేదీ కూడా ఇచ్చారు. అంతలోనే ఆమె డెంగీ జ్వరం సోకి కన్నుమూసింది. గర్భిణి మృతి చెందడంతో ఆమె కడుపులో ఉన్న కవలలు కూడా మృత్యువాత పడ్డారు. 4 రోజుల క్రితం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో 12 ఏళ్ల బాలుడు డెంగ్యూ బారిన పడి చనిపోయాడు. ఈ డిసీజెస్ వస్తూ ఉంటాయి. సీజనల్ ప్రతి సీజన్లో కూడా ఈ డిసీజెస్ వస్తూ ఉంటాయి. సీజనల్ డిసీజెస్ ఉంటుంటాయి. అట్లాగే ఇప్పుడు కూడా సీజనల్ ఫీవర్స్ చాలా ఉన్నాయి. ఎంజిఎంకి కూడా ఫీవర్ కేసెస్ వస్తున్నాయి మనకి. కాకపోతే దీంట్లో ప్రతి కేసు కూడా డెంగ్యూ కేసు అనలేము మనం. సో వచ్చిన కేసులను స్క్రీన్ చేస్తున్నాము. మన దగ్గరికి ఎక్కువ రిఫరల్ కేసెసే వస్తూ ఉంటాయి కాబట్టి మన దగ్గర డెంగ్యూ కేసెస్ అయితే తక్కువగానే ఉన్నాయి. మనకి ఓల్డ్ కేసెస్ ఒక 2 కేసెస్ ఉన్నాయి. న్యూ కేసు ఒకటి డిటెక్ట్ అయింది మన దగ్గర ఉన్న వాళ్ళలో అట్లాగా. సో అంటే సీజనల్ కేసెస్ ఫీవర్ కేసెస్ అయితే ఉంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాను డెంగీతో పాటు వైరల్ జ్వరాలు ప్రజల్ని వణికిస్తున్నాయి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరినీ విష జ్వరాలు కలవరపెడుతున్నాయి. వాతావరణ మార్పులు, ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న దోమలతో జ్వరాల బారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గతంలో ఏజెన్సీకే పరిమితమైన ఈ విష జ్వరాలు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వణికిస్తున్నాయి. ప్రతిరోజు వేల మంది ఓపీ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో 500 నుంచి 600 మంది ఆసుపత్రులకు వస్తున్నారు. ఎంజీఎం ఆసుపత్రిలో ప్రతిరోజు 2500 మందికి పైగా అవుట్ పేషెంట్లు చూపించుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కాకుండా ఖమ్మం, భద్రాచలం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి రోగులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నారు. దీంతో ఇక్కడ టెస్టింగ్ కిట్ల అవసరం పెరిగిపోయింది. అయితే డెంగ్యూ జ్వరం నిర్ధారణ పరీక్ష చేసే టెస్టింగ్ కిట్ల కొరత ఏర్పడింది. రోజులు అలా ఉండే జ్వరం ఇంకా విపరీతంగా ఎక్కువ అయింది. ఆడికి పోయినాక పరీక్షలు చేసి ఈరోజు చేసిన పరీక్ష అప్పుడే ఇస్తలేరు, రేపు ఇస్తాను. ఏమొచ్చింది మేడం అంటే ఫీవర్ వచ్చింది, ఏం లేదు, ఏం కాదు, 15 రోజుల దాకా తగ్గదన్నారు. మొత్తం ఆ జ్వరం తలకెక్కింది సార్. డెంగ్యూ మలేరియా అని మొత్తం తయారైంది. ఇక్కడికి వచ్చినాక పరీక్షలు చేస్తే డెంగ్యూ మలేరియా ఉంది. 3 రోజుల కాంచి జ్వరం అస్సలు తగ్గలేదు. మొత్తం విపరీతమైన జ్వరం వస్తాయి. నైట్ కానీ తెల్లదాకా పొద్దునాక బాగా వస్తాయి సార్. అక్కడ చూడకనే ఇక్కడికి వచ్చినాం. జ్వరము మన కడుపు నొప్పి అనే వచ్చినాం సార్. వాంటింగ్స్ వచ్చిన తర్వాత అక్కడ చూడకనే 3 రోజుల కానీ చూస్తే మళ్ళీ ఎమ్మడే నేను ఇక్కడైతే తక్కువ అయితే లేదు, ఫుల్ ఫీవర్ వచ్చింది. 3 రోజులు కూడా మన కండువ పెట్టే తుడిచిన, టవల్ పెట్టి తుడిచినాక ఇంకా మీరు ట్రీట్మెంట్ చేస్తలేరు మేడం, మేము ఎంజీ వెళ్తామని మాకు రిపోర్ట్ ఇవ్వమంటే సిట్ రాసి ఇచ్చారు. ఇంకా 15 రోజుల దాకా ఉంటే ఉండి లేకపోతే. జ్వరంతో వచ్చిన రోగుల్లో డెంగీ లక్షణాలను నిర్ధారణ చేసేందుకు ఉపయోగించే యాంటీబాడీ క్యాప్చర్ ఎంజైమ్ కిట్ల కొరత ఏర్పడింది. కాకతీయ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్లో ఈ కిట్లు లేవు. ఇవి పూణేలోని వైరాలజీ కేంద్రం నుంచి రావాల్సింది. వాటికి బదులుగా యాంటీజెన్ కిట్లతో డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. దీంతో రోగి శరీరంలో అంతర్లీనంగా ఉన్న డెంగీ వ్యాధి నిర్ధారణ కాక వైద్యులు రోగులకు చికిత్స అందించడం కష్టమవుతోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జనవరి నుంచి జూలై వరకు 5600కు పైగా రక్త నమూనాలను సేకరించారు. ఇందులో 80 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 49 మలేరియా కేసులు బయటపడ్డాయి. వీటిలో జనవరి నుంచి జూన్ వరకు 50 డెంగ్యూ కేసులుంటే ఒక్క జూలైలోనే 30 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో డెంగీ నిర్ధారణకు అవసరమైన ఐజీఎం కిట్ల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత వైద్య అధికారులపై ఉంది. పడుకున్నా సోమవారం లేద్దామంటే లేవనికి రాలే. జ్వరం వచ్చింది. ఆల్రెడీ జ్వరం వస్తే ఇంట్లో ఉన్న ట్యాబ్లెట్లు వేసుకున్నాక కూడా తగ్గుతుంది కదా అనుకున్నా. 2 రోజుల తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్లీ హాస్పిటల్కి వచ్చిన. హాస్పిటల్కి వస్తే చెకప్ చేశారు.
చెకప్ రాస్తే చెకప్ పోయినా. చెకప్ పోయి ఇంకా బ్లడ్ టెస్ట్ తీసుకున్నారు. 2 రోజుల తర్వాత రావు బాబు రిపోర్ట్లు వస్తాయి అప్పుడు చెప్తాను అన్నారు. లేదు మరుసటి రోజే మళ్ళీ ఇమ్మీడియట్లీ నాకు ఫోన్ చేసి, బాబు నువ్వు వచ్చి అడ్మిట్ కావాలి, ఎంత జల్దీ వస్తే అంత మంచిది, నీకు డెంగ్యూ జ్వరం వచ్చిన అవకాశాలు ఉన్నాయి, నువ్వు రాండి అని. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంటికొకరు జ్వరంతో బాధపడుతున్నారు. పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో డెంగ్యూ కేసులు కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సుల్తానాబాద్, హుజురాబాద్, మంథని, జగిత్యాల, వేములవాడ, చందుర్తి, చిగురు మామిడి, కోహెడ్, బెజ్జంకి ఏరియాల్లో విష జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. వైరల్ ఫీవర్కు తోడు వాంతులు, విరేచనాల కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఒక్క కరీంనగర్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలోనే సాధారణ రోజులతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో అవుట్ పేషెంట్లు వస్తున్నారు. గత వారం నుంచి రోజుకు 5 నుంచి 6 డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా అదే రేంజ్లో జ్వర పీడితులు వెళ్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో కలిపి రోజుకు 30కి పైగా డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ దవాఖానాల్లో కూడా అంతే సంఖ్యలో డెంగ్యూ రోగులు వస్తున్నారు. గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన జరుగుతూ ఉండడం, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా తయారైంది. దీంతో దోమల కారణంగానే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైరల్ ఫీవర్స్ రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో డెంగ్యూ కేసులు కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తూ ఉన్నది. మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు. ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ధర్మారం. ఏమైంది? ఫీవర్. ఎన్ని రోజులైంది తల్లి? 3 days. 3 days అయింది. ఏమన్నారు డాక్టర్లు? ఏమన్నారు? బ్లడ్ తక్కువ. 3 రోజుల నుంచి అంటే వైరల్ ఫీవర్లు తగ్గకపోవడం, వాతావరణంలో మార్పులు, వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత డెంగ్యూ ఫీవర్గా తేలడం అనేది ఇక్కడున్న ఆందోళన కలిగిస్తూ ఉన్నది. మనతో పాటు ఒక పేషెంట్ అటెండర్ ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం అన్ని బెడ్లు కూడా ఫుల్ఫిల్ అయిపోయాయి. జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో 4 వార్డులు ఉంటాయి. మేల్ వార్డులు 2, ఫీమేల్ వార్డులు 2 ఉంటాయి. 2 ఫీమేల్ వార్డులు, 2 మేల్ వార్డులు కూడా కంప్లీట్గా బెడ్లు సరిపోని సిచ్యువేషన్ అయితే ఉంది. దీనికి తోడుగా కరోనా సమయంలో ఏదైతే కొత్త వార్డులు పెట్టారో ఆ వార్డులను కూడా శుభ్రపరిచి మళ్ళీ వాటిని కూడా ఈ ఫీవర్ బాధితుల కోసం వాడాల్సిన సిచ్యువేషన్ ఉందని చెప్పేసి మనతో వైద్యులు అంటున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని కేసులు నమోదవుతున్నాయి సార్ రోజు? ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత కేసెస్ అయితే ఆల్ ఆఫ్ సడన్ బాగా పెరిగినాయి. వాటిలో ఎక్కువ ఫీవర్ కేసులే అడ్మిట్ అవుతున్నాయి. ఫీవర్ కూడా ఇది 5 days వరకు ఉంటుంది, 3 నుంచి 5 days వరకు ఉంటుంది. అన్ని కేసెస్కి డౌట్ ఉన్న కేసెస్ లక్షణాలను బట్టేసి మేము డెంగ్యూ టెస్టులు కానీ, మలేరియా టెస్టులు కానీ, వైరాల్ టెస్టులు కానీ చేసేసి వాటిని ఫీవర్స్ ఏ ఫీవర్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. మనకైతే రోజు డెంగ్యూ కేసెస్ 4-5 కేసులు నోట్ అవుతున్నాయి. సో ఇది వర్షాకాలం కావటం వలన వాటర్ బార్న్ డిసీజెస్, వెక్టర్ బార్న్ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి మన ప్రజలందరూ కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండేసి సరైన వాటరు అంటే ఈ సమయంలో డెంగ్యూ కేసులు నమోదు కావడం అనేది మన దగ్గర దాదాపు అంటే పోయిన నెలలో 150 దాకా నమోదైనట్టున్నాయి. ఈ సిచ్యువేషన్లో ఇవి ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి, రక్తస్రావం అవి జరిగే విధంగా. మనకి జూలై నెల సెన్సెస్ తీసుకుంటే డెంగ్యూ కేసులు 147 కేసెస్ నోట్ అయినాయి మన దగ్గర. కానీ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటారు మీరు అన్నది, అలాంటి కేసెస్ అయితే నోట్ కాలేదు. అవి డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అనేది చాలా ప్రమాదకరమైంది. దాంట్లో డెత్స్ సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ తోటి ఎవరు అడ్మిట్ కాలేదు, డెత్స్ అయితే ఏమీ కాలేదు లాస్ట్ మంత్. ఈ మలేరియా, ఈ జ్వరాలు, విష జ్వరాలతో పాటు మలేరియా లాంటి కేసులు ఏమైనా గుర్తించారు సార్? మలేరియా అంటే వెక్టర్ బార్న్, అది కూడా మస్కిటో బార్న్ డిసీజ్ కాబట్టి మస్కిటోస్ గురించి టైఫాయిడ్ అనేది ఫుడ్ కంటామినేట్ అయితే వచ్చేది, అది బ్యాక్టీరియల్ డిసీజ్. అది మస్కిటో బార్న్స్కి దానికి సంబంధం లేదు. పేషెంట్లు ఎక్కువ బయట ఆహారాన్ని తినకుండా
తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోజు కాశీ చల్లార్చిన నీళ్లు తాగుకుంటూ ప్లస్ ఏ రోజు వండిన ఆహారం ఆ రోజే తినే విధంగా చూసుకోవాలి. మిగిలిపోయిన ఫుడ్ తినటం కానీ బయట తినటం కానీ అట్లాంటివి చేయకుండా ఉంటే వీటి బారి నుంచి బయటపడవచ్చు. జిల్లాలో ఈ వాతావరణ మార్పులు దోమల వల్ల డెంగ్యూ కేసులు అనేటివి నమోదవుతున్నాయి. డెంగ్యూ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నప్పటికీ డెంగ్యూ కేసులు నమోదు కావడం, ఇంత పెద్ద సంఖ్యలో దాదాపు 150 కేసుల వరకు నమోదు కావడం అనేది ఆందోళన కలిగిస్తున్న విషయం అని అయితే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్లోని ఫీవర్ ఆసుపత్రికి జ్వర బాధితులు పెరిగారు. బెడ్లన్నీ రోగులతో నిండిపోయాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. సీజనల్ ఫీవర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి ఫీవర్స్ అయితే మరింత ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రిమోట్ ఏరియాస్లో మరింత కేసులు కూడా నమోదవుతున్నట్టు తెలుస్తున్నాయి. అయితే డెంగ్యూ కేసెస్ రోజు రోజుకి పెరుగుతున్న సంఖ్యతో కొంత ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. క్షేత్రస్థాయి నుంచి ఫీవర్ సర్వేలు మొదలుపెట్టింది. అట్లాగే డెంగ్యూ కేసెస్ ఏమైనా లక్షణాలు ఉంటే కనుక ఎక్కడికక్కడ ర్యాపిడ్ టెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ఏ విధమైన కేసెస్ ఎక్కువగా వస్తూ ఉన్నాయి, వైరల్స్ ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఇక్కడ హాస్పిటల్లో బెడ్స్ చూస్తే మనకు పూర్తి స్థాయిలో ఫిల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓపీ కూడా 200-300 వచ్చే ఓపీ, వందల సంఖ్యలో ఓపీ నమోదవుతున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్ఎంఓ జయలక్ష్మి గారు ఉన్నారు. మ్యామ్, మనకి వర్షాకాలం వచ్చింది అంటే విపరీతంగా వైరల్స్ ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్స్ అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. చికెన్ గున్యా కావచ్చు, వైరల్ ఫీవర్స్ కావచ్చు, ఎట్లా ఉన్నాయి ఫీవర్ హాస్పిటల్? ఫీవర్స్ అంటే ఓపీ అయితే పెరిగింది ఒక 2 వీక్స్ నుంచి. 200-300 వచ్చే ఓపీ ఒక 2 వీక్స్ నుంచి 600-700 దాకా పెరిగింది. దాంట్లో ఒక మోర్ దాన్ 50% దాకా వైరల్ ఫీవర్స్తో వస్తున్నారు. ఆ వైరల్ ఫీవర్స్ కూడా అన్ని డెంగ్యూ అనేది ఏం లేదు. వైరల్ ఫీవర్స్ మామూలుగా రొటీన్గా పారాసెటమాల్తో ఒక 2-3 డేస్ తీసుకుంటే తగ్గిపోతున్నాయి. ఇంకా ఫీవర్ ఆఫ్ మోర్ దెన్ 1 వీక్ డ్యూరేషన్, జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, ఏమైనా పెయిన్ అబ్డామిన్ ఉంటే మాత్రం మేము అడ్మిట్ చేస్తున్నాం. మోర్ దెన్ 1 వీక్ ఫీవర్ డెంగ్యూ అవి చేసినా కానీ 10 మందికి చేసినా కానీ ఒకళ్ళకి కూడా పాజిటివ్ అనేది ఏమి ఉండట్లేదు. రైట్, కొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. క్యా హువా అమ్మా ఆప్కో? मेरे को खांसी है, खांसी बुखार था, बुखार कम होगा. कब से? 15 दिन हुआ. अब कैसा है आपका हालत? अब कम है, शाम में जरा है हो रही समझो. शाम में खांसी होती है. ओके, तो वो उसकी ट्रीटमेंट के वास्ते यहाँ पे. कितने दिनों से बुखार आए? ये 15 दिन से है इनको. फिर अब ज्यादा कम नहीं हो रहा तो अब यहाँ पे ले लेके आए. अच्छा है पूरा डॉक्टर साहब? अच्छा, तो थोड़ा कम है इस वजह. ఓకే, మనం ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎక్కువగా మనకి ఫీవర్స్ తోనే అడ్మిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఏమైందమ్మా? వేరెవరైనా ఏమైంది? ఫీవర్ ఎన్ని రోజుల నుంచి? 3 days. సో మనం ఎవరిని కదిలించినా కూడా చిన్న పిల్లలు కూడా ఇక్కడ అడ్మిట్ అవుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ డెంగ్యూ పాజిటివ్ వచ్చి, చికెన్ గున్యా పాజిటివ్ వచ్చి చిన్న పిల్లలు కూడా అడ్మిట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్దావిడ ఉన్నారు, ఆమె మీద ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాము. ఏమైందమ్మా? జ్వరం వస్తుంది. ఎన్ని రోజుల నుంచి? 6 రోజులే. ఇప్పుడు ఎట్లుంది ఆరోగ్యం? ఇంకా ఉండి జ్వరం వస్తుంది, పై మొత్తం నొప్పి లేస్తుంది. ఇగో ఇక్కడ బాగా నొప్పి ఉంది, ఇక్కడ ఈపులా బాగా నొప్పి ఉంది. అన్నం నీళ్ళు తీసుకుంటే బాగా ఆయాసం వస్తుంది, నిద్ర పడతలేదు. అట్లా ఎన్ని రోజుల నుంచి? 6 రోజులే. ఇగో ఈ మెడలన్నీ గుంజుతున్నాయి. ఏమైందన్నారు డాక్టర్? డెంగ్యూ ఫాస్ట్ వచ్చిందండి. ఎప్పుడు తగ్గట్లేదు. మామూలుగా మెడిసిన్స్ కూడా ప్రైవేట్లో వాడినాము, క్లినిక్లో అసలు తగ్గట్లేదు. అదే తింటే ఆయాసం వస్తుంది, డెంగ్యూ ఫాస్ట్ వచ్చింది. సో చూస్తున్నాం కదా, మనకు డెంగ్యూ పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కూడా కనబడుతున్నారు. ఇక్కడ కూడా ఒక చిన్న అమ్మాయి, తనకు కూడా ఏమైందో ఒకసారి కనుక్కున్నాము. ఏమైందమ్మా తనకి? ఫీవర్ వస్తుంది. ఎన్ని రోజులైంది? 5 days అయింది. ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు కొద్దిగా నార్మల్గా ఉంది. 5 days నుంచి మేము ప్రైవేట్లో చూపించినాము, ఎక్కడ తక్కువ కాలేదు. నిన్న వచ్చినాం, 12 o'clock వచ్చినాము. ఈ రోజుకి కొంచెం కవర్ అయింది. హాస్పిటల్లో సిస్టర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఐఎంఎల్ కానీ, నర్సులు కానీ చాలా బాగా చూస్తున్నారు. ఇక్కడికి వచ్చినాకనే కవర్ అయింది. అందుకోసమే థ్యాంక్స్. ఎట్లా ఉంది? బాగుంది. ఇప్పుడు కొంచెం వెళ్తావా స్కూల్కి? ఇంకా లేచి? లేదు, కాలేజ్ ఇప్పుడు నేను. ఓకే, కాలేజా? ఫస్ట్ ఇయర్. ఓకే,
ఫీవర్ వచ్చింది 6 days నుంచి. అక్కడ ప్రైవేట్లో చూయించుకున్నాం, తక్కువ కాలే. నిన్న వచ్చినాం, గ్లూకోజ్ ఎక్కిచ్చినారు. అసలు అన్నం కూడా తినలేకపోయినా, నిన్న నుంచి తింటున్నా కొంచెం. సో చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా డెంగ్యూ పాజిటివ్స్, చికెన్ గున్యా అట్లాగే వైరల్ ఫీవర్స్తో మనకి ఎక్కువగా కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తున్నాయి. అయితే ఓవరాల్గా హైదరాబాద్లో కూడా పరిస్థితి అదేవిధంగా ఉంది. ఫీవర్ సర్వే చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకు ఇంటింటి సర్వే చేస్తున్నప్పుడు చాలా ఫీవర్ కేసెస్ అట్లాగే సీజనల్ ఫీవర్స్తో ఉండి ఫ్లూ సిమ్టమ్స్తో ఎక్కువగా మనకి కనిపిస్తున్నారు. రెస్పిరేటరీ ఇష్యూస్తో వస్తున్న పేషెంట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఇదే తంతు కొనసాగుతుంది. అయితే కొంత రిమోట్ ఏరియాస్లో, కొంత ఆదివాసీ ప్రాంతాలలో ఎక్కువగా డెంగ్యూ కేసెస్ అట్లాగే చికెన్ గున్యా వైరల్స్తో ఎక్కువగా బాధపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీని మీద ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయింది. క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్క ఏరియాలో కూడా పిహెచ్సీలు కావచ్చు, బస్తీ, పల్లె దవాఖానాలు కావచ్చు, అన్నింటినీ అలర్ట్ చేసిన పరిస్థితి. ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించి వాళ్ళకి టెస్టులు అరేంజ్ చేసి టెస్టులు నిర్వహించి దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇది మొత్తంగా హైదరాబాద్కి సంబంధించి ఫీవర్ హాస్పిటల్ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగరాజ్, రాధికా ఎన్టీవీ, హైదరాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. విష జ్వరాలతో ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వర్షాల కారణంగా సీజన్ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. ప్లేట్లెట్స్ పడిపోతే వెంటనే ఎక్కిస్తున్నామని అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్వరాలతో జ్వర పీడితుల సంఖ్య పెరిగిపోతుంది. ఆసుపత్రుల్లో కిక్కిరిసిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఆదిలాబాద్ రిమ్స్లో ఎక్కడ చూసినా బెడ్లు ఫుల్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. జ్వరాలు, వివిధ రకాల జ్వరాలతో ఆసుపత్రులకు వస్తున్నారు. అటు పిహెచ్సిల పరిధిలో సైతం ఏదైతే ఓపీ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్ సమస్య వల్ల జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సైతం డెంగీ కేసులు నమోదవుతున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, రిమ్స్కు సంబంధించిన వార్డుల్లో జ్వర పీడితుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారండి? ఏమేమి? బాలాపూర్. ఏమేమి? కడుపు నొప్పి, ఫీవర్ వచ్చింది. ఎన్ని రోజులు అయితే? 2-3 రోజులు. ఏ ఊరు చిన్నది? ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్. ఏమేమి? జ్వరం వచ్చింది. ఎన్ని రోజులు అవుతాయి? 2 రోజులు. ఏం చదువుకుంటారు? 9th క్లాస్. ఏమంటున్నారు అంటే వైరల్ ఫీవర్ అన్నారా? ఏమన్నా డెంగ్యూ ఇట్లా ఏమన్నా? మామూలు జ్వరమేనా? మామూలు టైఫాయిడ్. ప్రస్తుతం చూసుకోవచ్చు, వైద్యుల ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రిమ్స్ డైరెక్టర్ మనకు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఎక్కువ అర్బన్ ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయా? ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? సో ప్రజెంట్ ఏదో మన ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ డిస్ట్రిక్ట్ కనుక ఈ సీజనల్ డిసీజ్ కొద్దిగా ఈ మధ్యలో జ్వరం ఓపి పెరిగింది. ఒకప్పుడు మనకు ఓపీలో రిమ్స్ మొత్తం ఓపీలో 1200-1300 ఉండేది. సో ఈ మధ్యలో 1600 వచ్చేసింది ఓపీ మొత్తం కలిపి. సో దాంట్లో మెడికల్ ఓపీ పెరిగింది. ఏదైతే వర్షాకాల సీజనల్ డిసీజ్ ఉన్నాయో కొంతవరకు ఫీవర్స్ సంఖ్య పెరిగింది కనుక పేషెంట్స్ రాగానే ఇమీడియట్గా మేము హాస్పిటల్ ఓపీలో ఇమీడియట్గా అడ్మిట్ ఏమైనా ప్రాబ్లం అడ్మిట్ చేస్తున్నాం. అడ్మిట్ చేసి వాళ్ళకి కావాల్సిన రకాల ఏది ఇన్వెస్టిగేషన్ ల్యాబొరేటరీ పంపిస్తున్నాం. టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఏదో ఒక పాజిటివ్తో దాని రకాల ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎవరికైనా సపోజ్ ప్లేట్లెట్ పడిపోతే కూడా ప్లేట్లెట్ ఎక్కిస్తున్నాం. మనకు సఫిషియెంట్ బ్లడ్ ఉంది, బ్లడ్ బ్యాంక్ ఉంది. ప్రజెంట్ అయితే మన రిమ్స్ హాస్పిటల్లో పేషెంట్స్ ఓపీ పెరిగింది కనుక 3 షిఫ్ట్ల డాక్టర్లను ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కావచ్చు, ట్యూటర్, పారామెడికల్ స్టాఫ్, బెడ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్ట్రా అన్ని రకాల షిఫ్ట్ అరేంజ్ చేశాము. ఎటువంటి పేషెంట్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము ట్రీట్మెంట్ నుంచి ఎవరికి హాని కలగకుండా, ఎవరో డెత్ కాకుండా అన్ని రకాల ట్రీట్మెంట్ చేసి పేషెంట్ అన్ని చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మన దగ్గర మందులు కొరత ఏం లేదు. ప్లస్ ఎవరైనా సపోజ్ పీడియాట్రిక్ వార్డు కావచ్చు, ఫీవర్ కేసు ఎక్కువ కూడా సపరేట్ వార్డు కూడా క్రియేట్ చేసినాం. ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజలను ట్రీట్మెంట్ అందిస్తున్నాం. ముఖ్యంగా ఏ జ్వరం కేసులు ఎక్కువ వస్తున్నాయి? డెంగ్యూ వస్తున్నాయి సార్? అర్బన్ ప్రాంతాల నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకు డెంగ్యూ ఎక్కువ వస్తున్నాయి. చాలా మటుకు విష జ్వరాలు సిమ్టమ్స్ ఉన్నాయి కానీ కొంత డెంగ్యూ నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ చాలా రేర్ తక్కువ. ఒకవేళ పాజిటివ్ వచ్చినా ఇమీడియట్ మేము ఫిజిషియన్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. యాజన్ అయితే ఎటువంటి డెత్ రిపోర్ట్ కాలేదు డెంగ్యూ తోటి.
పేషెంట్ రాగానే ఇమ్మీడియట్ అడ్మిట్ చేసి రకరకాల ట్రీట్మెంట్ చేస్తున్నాం. మెడికల్ స్టూడెంట్స్కు కేఆర్కే కాలనీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి కూడా డెంగ్యూతో ఇక్కడికి వచ్చారా సార్? ఒక పేషెంట్ మన అడ్మిట్ అయింది, ట్రీట్మెంట్ తీసుకుంటుంది అమ్మాయి. మేము కూడా మా వార్డును కూడా మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. ఇంతకుముందు ఇంకో 1 week బ్యాక్ ఇంకో అమ్మాయి వచ్చింది, ఆమె కూడా డిశ్చార్జ్ అయింది. ఎటువంటి ప్రాబ్లం కూడా మెడికల్ స్టూడెంట్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఎవరైనా ఇట్లా ఫీవర్తో పడితే ఇమీడియట్గా వాళ్ళకు సపరేట్ రూమ్ ఐసీయూ ఉంది మాకు 2nd floor లో, అక్కడ అడ్మిట్ చేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు మీరు సూచిస్తారు? ఇప్పుడు ఈ వర్షాకాలం కనుక ఎవరు యూజువల్గా వ్యవసాయ పనికి పోతారు. సో వర్షాకాలం తడకుండా గొడుగు పోవాలి. అదేవిధంగా ఏది ఈ మధ్యలో పిడుగులు బాగా పడుతున్నాయి, చెట్ల కింద నిలబడకూడదు. సపోజ్ ఎవరైనా వ్యవసాయం పోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకు బాడీ కప్పుకొని చెలిమని తాగకుండా వేడి కాచి నీరే తాగాలి. సపోజ్ ఎన్ని జాగ్రత్త తీసుకుని ఎప్పుడైనా ఫీవర్ అనిపిస్తే ఇమీడియట్గా రిమ్స్ హాస్పిటల్ 24 hours అవైలబుల్ ఉంది. 3 షిఫ్ట్ స్టాఫ్ ఉంది కనుక ఏ టైం అయినా వచ్చి వాళ్ళు అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మొత్తానికైతే ఆదిలాబాద్ జిల్లాలో 23 డెంగీ కేసులు ఇప్పటివరకు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అదేవిధంగా నిర్మల్ జిల్లాలోని బైన్సాలో సైతం ఇటీవల డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అటు మంచిర్యాల జిల్లా, అదేవిధంగా ఇటు కొమరంభీం జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల డెంగ్యూ కేసులు, మలేరియా కేసులు సైతం 1-2 నమోదవుతున్నాయి. దీంతోపాటు విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో మరీ ఎక్కువ జ్వరపీడితుల సంఖ్య ఉన్నట్టుగా అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో జ్వరాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపర్ ఎన్టీవీ ఆదిలాబాద్. విషజ్వరాలు పాలమూరు జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో జనం మంచాన పడ్డారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు జ్వర బాధితులు ఊహించని విధంగా పెరిగారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీకి తెరలేపాయి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నీళ్లు స్టాగ్నేట్ ఉండకుండా, ఏదైనా పాత నీళ్ళ స్టాగ్నేషన్ లేకుండా, మాస్కిటో డెవలప్మెంట్ లేకుండా చేసుకోవాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. మాస్కిటో నెట్స్ వాడాలి. సెకండ్ థింగ్ ఈజ్ కొద్దిగా ఎక్కడ ఆహార పదార్థాల్లో కొద్దిగా నియమాలు పాటించాలి. ఆహార పదార్థాలు ఇవన్నీ చూసుకోవాలి. సెల్ఫ్ ప్రొటెక్షను. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ నీళ్ళు స్టాగ్నేట్ ఉండకుండా, ఏదైనా పాత నీళ్ళ స్టాగ్నేషన్ లేకుండా, మాస్కిటో డెవలప్మెంట్ లేకుండా చేసుకోవాలి. ఇంటి పరిసరాలు శుభ్రంగా